నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. దిస్ ఇస్ సరిత. బీఆర్ఎస్ నేతలు అలాగే కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్న వారికి కవిత స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది, సెటైర్లు వేసింది. ఇందులో కేసీఆర్ అంత మంచిదానైతే నేను కాదు, నేను రౌడీ టైపే అని కవిత హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రథోత్సవ సభకు వెళ్ళొద్దని కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు పింక్ బుక్ లో మేము మెన్షన్ చేస్తున్నామని ఆవిడ చెప్పారు. ఈ సందర్భంగా బాన్స్వాడలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో బీఆర్ఎస్ రథోత్సవ సభకు వెళ్ళొద్దని కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లను బరాబర్ పింక్ బుక్ లో రాసుకుంటామని ఇక్కడ ఈవిడ హెచ్చరించారు. అలాగే ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆ సంగతి కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కవిత బాధ్యత తీసుకొని 2 సార్లు గెలిపించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ హయాంలో స్పీకర్ గా కూడా వ్యవహరించిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు పార్టీ మారకుండా చూసి పార్టీని బలోపేతం చేసేందుకు కవిత ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. అలాంటి చోట్ల పార్టీ నేతలకు బెదిరింపులు వస్తున్నాయని తెలిసిన తర్వాత ఆమె ఇలా హెచ్చరిస్తుందని చెప్పాలి. అయితే పింక్ బుక్ లో రాసుకుంటున్నామని వదిలేది లేదని అంటున్నారు ఆవిడ. అయితే గతంలో పింక్ బుక్ గురించి చెప్పారు, కానీ ఇప్పుడు తాను ఏకంగా నేను రౌడీ టైపు లాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల తెగ వైరల్ అవుతున్నాయని చెప్పాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్ గురించి అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి కూడా ఈవిడ హాట్ కామెంట్స్ చేశారని చెప్పాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మామూలు కామెంట్స్ కాదు ఇవి, పింక్ బుక్ లో రాసుకుంటున్నాము, అలాగే కేసులు పెట్టించి వారిని పోలీస్ స్టేషన్ కు ఈడ్చినా వాళ్ళని అసలు క్షమించే ప్రసక్తే లేదని కూడా చెప్పారు. అలాగే కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పులకు ఇక్కడ భయపడేవారు ఎవరు లేరన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ నైజమని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరిగి ఎలక్షన్స్ టైంలో ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలకు కారణం కాంగ్రెస్ అని మరోసారి ఆవిడ ఆరోపించారని చెప్పాలి. ఏడాదిన్నర పాలనలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని కవిత సెటైర్లు వేశారు. మీరేమనుకుంటున్నారు? కమెంట్స్ చేయండి.